Subscribe to Color Frames. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా భారీగా నష్టపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 6 స్థానాలు దిగజారి 31వ స్థానానికి పడిపోయాడు. కనీసం టాప్ 30లో కూడా లేకపోవడం ద్వారా రోహిత్ ప్రదర్శనపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత తొలిసారి రోహిత్ టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్ 30 జాబితాలో చోటు కోల్పోయాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 5 స్థానాలు దిగజారి 20వ ర్యాంకులో నిలిచాడు. ఈ ర్యాంకింగ్స్లో ఇంగ్లాండ్ స్టార్ హ్యారీ బ్రూక్ జో రూట్ నుంచి నెంబర్ 1 స్థానాన్ని లాక్కున్నాడు. సో జో రూట్ 2వ స్థానానికి పరిమితమయ్యాడు. గత వారం న్యూజిలాండ్పై సెంచరీ చేయడం ద్వారా హ్యారీ బ్రూక్ లాభపడ్డాడు. రూట్కు 897 రేటింగ్ పాయింట్లు కాగా హ్యారీ బ్రూక్ 898 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 3వ స్థానంలో న్యూజిలాండ్కు చెందిన కేన్ విలియమ్సన్ 812 రేటింగ్స్తో ఉన్నాడు. యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ 6 స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకకు చెందిన కమిందు మెండిస్ 1 స్థానం ఎగబాకి 6వ స్థానంలో నిలిచాడు. టెంబా బౌమా 3 స్థానాలు ఎగబాకగా న్యూజిలాండ్కు చెందిన డారెల్ రిషబ్ పంత్ 3 స్థానాలు కోల్పోయారు. ఈ ర్యాంకింగ్స్లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి 6 స్థానాలు ఎగబాకి 69వ ర్యాంకును దక్కించుకున్నాడు. ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో బూమ్రా 890 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా 856 పాయింట్లతో 2వ స్థానం, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హెజిల్వుడ్ 851 పాయింట్లతో 3వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్రౌండర్ల టెస్ట్ ర్యాంకింగ్స్లో 415 రేటింగ్ పాయింట్లతో జడేజా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ 285 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మొదటి టెస్టులో టీమిండియా విజయం సాధించగా 2 మ్యాచ్లో ఆసీస్ గెలుపొందింది. ఇక 3వ టెస్ట్ గబ్బా స్టేడియం వేదికగా డిసెంబర్ 14న మొదలు కానుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.